నమస్కారం అందరికీ. నేను నా ప్రీవియస్ వీడియోలో సింగిల్ కాలం క్యాష్ బుక్ ఎలా చేయాలో చెప్పాను. ఇప్పుడు 2 కాలం క్యాష్ బుక్ ఎలా చేయాలో చూద్దాము. ఈ యొక్క సింగిల్ ప్రాబ్లమ్ లో అన్ని ట్రాన్సాక్షన్స్ కవర్ అయ్యేలాగా ఒక సింగిల్ ప్రాబ్లం రాశాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఓన్లీ ఈ ట్రాన్సాక్షన్స్ నేర్చుకుంటే చాలు. ఫస్ట్ మనం ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. జనరల్ ఎంట్రీస్ రాసి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. నార్మల్గా ఎలా సాల్వ్ చేయాలో కూడా చూద్దాము. ఫస్ట్ నేను జనరల్ ఎంట్రీస్ రాశాను. పర్చేజెస్ అంటే క్యాష్ పర్చేజెస్, ఎందుకంటే మనం చేసేది క్యాష్ బుక్. సో ఇందులో సైలెంట్ ఉంది ట్రాన్సాక్షన్. సో ఏం పర్చేజెస్ అన్నట్టు ఇవి క్యాష్ పర్చేజెస్. సో పర్చేజెస్ అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్. సో పర్చేజెస్ ఏమవుతాయి? డెబిట్ అవుతాయి. పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రభాకర్, అంటే ప్రభాకర్ గివర్ కదా, గివర్ ని మనం ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. సో ప్రభాకర్ ని క్రెడిట్ చేసి క్యాష్ ని డెబిట్ చేస్తాం. తర్వాత సేల్స్ అంటే క్యాష్ సేల్స్ అంటే ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేసి క్యాష్ ని డెబిట్ చేసాము. తర్వాత పే టు వంశీకి పే చేసినాం. సో వంశీ ఏం చేస్తున్నారు? రిసీవ్ చేసుకుంటున్నారు. రిసీవర్ ని మనం డెబిట్ చేస్తాం. తర్వాత పెయిడ్ ఫర్ పోస్టేజ్ అంటే ఎక్స్పెన్సెస్ ని డెబిట్ చేస్తాం. తర్వాత క్యాష్ ని క్రెడిట్ చేసాం. తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్ ని క్రెడిట్ చేసాము. తర్వాత క్యాష్ ని డెబిట్ చేసాం. పెయిడ్ టు స్వాతి అంటే స్వాతి రిసీవర్ ని డెబిట్ చేస్తాం. తర్వాత క్యాష్. రిసీవ్డ్ కమిషన్ అంటే కమిషన్ ని తీసుకుంటున్నాం. సో ఇన్కమ్ ని క్రెడిట్ చేస్తాం. ఇన్కమ్ ని క్రెడిట్ చేసి క్యాష్ ని డెబిట్ చేసాం. తర్వాత క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటే బ్యాంక్ రిసీవింగ్ అయితే ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. తర్వాత ఏం రిసీవింగ్? క్యాష్ రిసీవింగ్. తర్వాత లెవెల్త్ వన్ పెయిడ్ ఫర్ రిపేర్స్ అంటే ఎక్స్పెన్స్ ని డెబిట్ చేస్తాము. తర్వాత క్యాష్ ని క్రెడిట్ చేసాము. తర్వాత క్యాష్ డ్రాన్ ఫర్ పర్సనల్ యూస్ అంటే డ్రాయింగ్స్ అంటే ఎక్స్పెన్సెస్ డెబిట్ అవుతాయి. సో డ్రాయింగ్స్ ని డెబిట్ చేసి క్యాష్ ని క్రెడిట్ చేస్తాం. తర్వాత 13th వన్ పెయిడ్ రెంట్ టు ల్యాండ్ రెంట్ అంటే ఎక్స్పెన్స్ ని ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. టు క్యాష్ క్రెడిట్ చేస్తాం. తర్వాత 14th వన్ క్యాష్ పెయిడ్ టు అంజలి రిసీవింగ్ ని మనం ఎక్కడ రాస్తాం? డెబిట్ లో రాస్తాం. సో అంజలిని డెబిట్ లో రాస్తాం. టు క్యాష్ అని చెప్పి క్రెడిట్ లో రాస్తాం. తర్వాత కమిషన్ పెయిడ్, మనం కమిషన్ ని పే చేసాం. ఇక్కడ కమిషన్ ని రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఇన్కమ్ అయింది. ఇక్కడ కమిషన్ ని పే చేస్తున్నాం అంటే ఇదేంటి? ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్స్ ని ఏం చేస్తాం? మనము డెబిట్ చేస్తాం. ఎక్స్పెన్సెస్ అన్నిటిని డెబిట్ చేస్తాం, ఇన్కమ్స్ అన్నిటిని క్రెడిట్ చేస్తాం. సో ఇక్కడ ఇది ఎక్స్పెన్స్ కాబట్టి, కమిషన్ పెయిడ్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి దీన్ని డెబిట్ చేసాము, క్యాష్ ని క్రెడిట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ జనరల్ ఎంట్రీస్ ప్రకారం మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ 2 క్యాష్ అని ఉంది. నేను నిన్న ఎస్టర్డే సింగిల్ కాలం క్యాష్ బుక్ ప్రాబ్లమ్ చేసేటప్పుడు చెప్పాను కదా, ఇక్కడ సైడ్ అన్ని 2V ఆస్పెక్ట్స్ వస్తాయి, ఇక్కడ సైడ్ అన్ని బైవి వస్తాయని, క్రెడిట్ సైడ్ అన్ని బైవి వస్తాయని. ఇప్పుడు ఇక్కడ మనకి క్యాష్ ఎక్కడ ఉంది? 2 లో ఉంది. సో మనం ఇది ఎంట్రీ ఎక్కడ రాసుకోవాలి? బై పర్చేజెస్ లో రాసుకోవాలి. క్యాష్ ఏమో పైన ఉంది, బై దగ్గర ఉంది. సో 2 దగ్గర ఏముంది? 2 ప్రభాకర్ ఉంది, 2 ప్రభాకర్ అని రాసుకోవాలి. క్యాష్ ఎక్కడ ఉంది? డెబిట్ లో ఉంది. అంటే మనం చేసేదే క్యాష్ బుక్ కాబట్టి క్యాష్ ఎంట్రీ ఏదైతే ఉందో అది రాసుకోవద్దు, దాని ఆపోజిట్ ఏదుందో అది రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ క్యాష్ బై దగ్గర ఉంది, అంటే ఇక్కడ ఆబ్వియస్ గా 2 ఉంది కాబట్టి పైనది బై అవుతుంది కదా. సో బై దగ్గర క్యాష్ ఉంది కాబట్టి రాయకూడదు, 2 సేల్స్ అని రాసుకోవాలి. తర్వాత ఇక్కడ 2 క్యాష్ అని ఉంది, క్యాష్ రాయకూడదు కదా, వంశీ అని రాసుకోవాలి. సో బై వంశీ. బై పోస్టేజ్. ఇక్కడ ఏం రాసుకోవాలి? 2 ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని రాసుకోవాలి. తర్వాత స్వాతి అకౌంట్, బై స్వాతి అకౌంట్ అని రాసుకోవాలి. 2 క్యాష్ అని రాయకూడదు, ఎందుకంటే చేసేదే క్యాష్ బుక్ కాబట్టి. సో ఈ ప్రకారం మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని రాసుకుందాము. అంటే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని రాసుకొని ఫస్ట్ ఏంటి మనకి? క్యాష్ బ్యాలెన్స్ అని ఎప్పుడన్నా వాళ్ళు ఇస్తే నార్మల్గా ఇచ్చారు కాబట్టి డెబిట్ సైడ్ 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని వస్తుంది. ఒకవేళ ఇక్కడ వాళ్ళు బ్రాకెట్ లో క్రెడిట్ అని ఇచ్చిండ్రు అనుకో, ఆబ్వియస్ గా క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని వస్తుంది. ఇక్కడ వాళ్ళు ఏమి ఇవ్వలే కదా, నార్మల్ గా క్యాష్ బ్యాలెన్స్ అని ఇచ్చారు. సో మనం ఏం రాసుకోవాలంటే 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత? 11,000 క్యాష్ లో రాసుకోవాలి, 11,000. తర్వాత పర్చేజెస్ ది ఎంట్రీ ఏముంది మనకి? పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాయకూడదు, ఎందుకంటే క్యాష్ బుక్ చేసినాం కాబట్టి. సో బై పర్చేజెస్ అని వస్తుంది. సెకండ్ వన్ బై పర్చేజెస్ అకౌంట్ అని రాసుకోవాలి ప్రతి ఒక్క దానికి. ఎంత అమౌంట్? 2,000. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రభాకర్ అని అంటే ఏముంది ఎంట్రీ? క్యాష్ అకౌంట్ డేటా టు ప్రభాకర్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అని రాసుకోవద్దు కదా. సో ఏం రాసుకోవాలి? 2 ప్రభాకర్ అకౌంట్. 2 అనే అన్ని ఎక్కడ సైడ్ వస్తాయి? ఇక్కడ సైడ్ వస్తాయి కాబట్టి 3 to Prabhakar account.
ఎంత ప్రభాకర్ అకౌంట్ 1200. ఇక్కడ 1200 అని ఇచ్చి మళ్ళీ ప్లస్ వాళ్ళు బ్రాకెట్ లో ఏమని ఇచ్చారు, డిస్కౌంట్ అలౌడ్ అని ఇచ్చారు. డిస్కౌంట్ అలౌడ్ ఎంత అంట 50. సో డిస్కౌంట్ అలౌడ్ కాలంలో 50 అని రాసుకోవాలి. తర్వాత సేల్స్ ఎంట్రీ ఏంటి, క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సో ఇప్పుడు క్యాష్ అని రాసుకోవద్దు కాబట్టి 2 సేల్స్ ఎంత నంబర్ 4. 2 సేల్స్ అకౌంట్. 2 సేల్స్ అకౌంట్ ఎంత 300. డిస్కౌంట్ రిసీవ్డ్ డిస్కౌంట్ ఎలా ఏమని ఇచ్చారో చూసుకోవాలి, ఏమి ఇవ్వలేదు. సో పెయిడ్ టు వంశీ ఎంత 1400. పెయిడ్ టు వంశీ అంటే ఎంట్రీ ఏమొస్తుంది, వంశీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో ఇక్కడ 2 క్యాష్ అకౌంట్ రాసుకోవద్దు కాబట్టి బై వంశీ అకౌంట్ 1400. బై వంశీ అకౌంట్ 1400. ఇక్కడ మనకి ఇది కూడా ఇచ్చారు, డిస్కౌంట్ రిసీవ్డ్ కూడా ఇచ్చారు ఎంత 100. సో 100 అని రాసుకోవాలి. తర్వాత పెయిడ్ ఫర్ పోస్టేజ్ అంటే ఎక్స్పెన్స్. సో దీన్ని డెబిట్ చేయాలి. పోస్టేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. 2 క్యాష్ అకౌంట్ అని రాయొద్దు కాబట్టి బై పోస్టేజ్ అకౌంట్ 200. బై పోస్టేజ్ అకౌంట్ 200. బై పోస్టేజ్ అకౌంట్ 200. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎంత 500. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్. సో ఇది క్రెడిట్ అవుతుంది. క్యాష్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అని బై దగ్గర ఉంది కాబట్టి 2 దగ్గర 2 ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్. నేను షార్ట్ కట్ లో రాసుకుంటున్నాను, అక్కడ ప్లేస్ సరిపోట్లే అని. మీరు ఎగ్జామ్ లో మాత్రం కాలం పెద్దగా కొట్టుకొని ఫుల్ గా రాయాలి. ఒకవేళ షార్ట్ కట్స్ రాస్తే మార్క్స్ కట్ చేస్తారు. తర్వాత పెయిడ్ టు స్వాతి అంటే స్వాతి రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి డెబిట్ లో రాస్తారు. స్వాతి టు క్యాష్. స్వాతి అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. 2 క్యాష్ అకౌంట్ వస్తుంది కాబట్టి రాయొద్దు కాబట్టి బై స్వాతి అకౌంట్. బై స్వాతి అకౌంట్ ఎంత 1850. ఇంకా డిస్కౌంట్ రిసీవ్డ్ కూడా ఇచ్చిండ్రు ఎంత 150. డిస్కౌంట్ రిసీవ్డ్ కాలంలో 150 వేసుకోవాలి. నెక్స్ట్ రిసీవ్డ్ కమిషన్ అంటే ఇన్కమ్. సో ఇన్కమ్ ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. డెబిట్ లో ఏముంటది, క్యాష్ ఉంటది. క్యాష్ అని రాసుకోవద్దు. సో క్రెడిట్ లో ఏముంది, 2 రిసీవ్డ్ కమిషన్. సో ఇక్కడ మనం ఏం రాసుకోవాలి, 9th one 2 రిసీవ్డ్ కమిషన్ అకౌంట్ ఎంత 500. మనకి ఏం డిస్కౌంట్ అలౌడ్ ఇవ్వలేదు కాబట్టి ఏం రాసుకోవట్లేదు. తర్వాత క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటే బ్యాంక్ రిసీవింగ్. బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. 2 క్యాష్ అకౌంట్ అని రాసుకోద్ది కాబట్టి బై బ్యాంక్ అకౌంట్. ఎంత అమౌంట్ 500. ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దంటే ఇట్లా డిస్కౌంట్ అలౌడ్ కాలంలో ఇట్లా పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు, పెట్టుకోవచ్చు. ఇలా కన్ఫ్యూజ్ అవ్వదు మీకు. తర్వాత 10th ఎంట్రీ అయిపోయింది. పెయిడ్ ఫర్ రిపేర్స్ అంటే మనకి ఎక్స్పెన్స్ ని డెబిట్ చేస్తాం. రిపేర్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. 2 క్యాష్ అకౌంట్ అని రాయొద్దు కాబట్టి బై రిపేర్స్ అకౌంట్. ఎంత అమౌంట్ 200. నెక్స్ట్ క్యాష్ డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్ అంటే ఏంటి, డ్రాయింగ్స్ అంటే ఏంటి, ఎక్స్పెన్స్ ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం. డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో ఇప్పుడు డ్రాయింగ్స్ డెబిట్ లో ఉన్నాయి కాబట్టి కింద ఏముంది, క్యాష్ ఉంది క్రెడిట్ లో. 2 క్యాష్ అని రాసుకోవద్దు. సో బై డ్రాయింగ్స్ అని రాసుకోవాలి. బై డ్రాయింగ్స్ అకౌంట్ ఎంత అమౌంట్ 100 అని రాసుకోవాలి. ఇక్కడ ఏం డిస్కౌంట్ రిసీవ్ ఇవ్వలే కాబట్టి డాష్ పెట్టుకోవాలి. పెయిడ్ రెంట్ టు ల్యాండ్ లార్డ్. రెంట్ అంటే ఏంటి, ఎక్స్పెన్స్ ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం. సో రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. 2 క్యాష్ అకౌంట్ అని రాసుకోద్దు కాబట్టి బై రెంట్ అకౌంట్ ఎంత 200. ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ ఏమి ఇవ్వలేదు సో డాష్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు అంజలికి క్యాష్ పే చేసినాం. సో అంజలి రిసీవింగ్ కదా. సో అంజలి రిసీవ్ చేసుకుంటే అంజలిని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. అంజలి అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. 2 క్యాష్ అకౌంట్ అని రాయద్దు కాబట్టి బై అంజలి అకౌంట్. నెక్స్ట్
ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే 5900 ఇచ్చిండు. తర్వాత ఇంకేమి ఇచ్చిండు, ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ అవర్ అకౌంట్ 6000. 6000 వెళ్ళంట క్యాష్ పే టు అంజలి, అంటే అంజలికి క్యాష్ పే చేసిండ్రు. ఎంత? 5900. 5900 పే చేసిర్రు. యాక్చువల్గా ఎంత పే చేయాలి? 6000 పే చేయాలి. ఇక్కడ 100 రూపీస్ ఏమైంది మనకి? క్యాష్ పే టు అంజలి, అంటే మనం అంజలికి పే చేస్తున్నాం. అంజలికి మనం ఎంత పే చేయాలి? యాక్చువల్ గా 6000 పే చేయాలి, బట్ 5900 పే చేసినాం. 5900 పే చేయడం వల్ల మనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చింది అంజలి? 100 రూపీస్ ఇచ్చింది. సో ఈ డిస్కౌంట్ ఏమంటారు? డిస్కౌంట్ రిసీవ్డ్ అంటారు. ఒకవేళ ఇక్కడ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అంజలి అని ఉండుంటే ఇక్కడ మనం డిస్కౌంట్ అలౌ చేస్తుండే అంజలికి. ఇక్కడ మనం అంజలికి మనం పే చేస్తున్నాం. పే చేస్తున్నప్పుడు అంజలి మనకి డిస్కౌంట్ ఇచ్చింది 100 రూపీస్. సో ఇప్పుడు మనకి ఏమైనట్టు? డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నాం కదా మనం. సో డిస్కౌంట్ రిసీవ్ అయినట్టు. సో ఇక్కడ 5900 క్యాష్ లో రాసుకొని 100 రూపీస్ డిస్కౌంట్ రిసీవ్డ్. తర్వాత కమిషన్ పెయిడ్, కమిషన్ ని పే చేసినాం. ఇక్కడ కమిషన్ రిసీవ్ చేసుకున్నాం, సో ఇది ఇన్కమ్ అయింది. కమిషన్ పే చేస్తున్నాం, సో ఇది ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. కమిషన్ పెయిడ్ ఏంటిది? ఇప్పుడు ఇది ఎక్స్పెన్స్. సో కమిషన్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. టు క్యాష్ అకౌంట్ అని రాసుకోవద్దు కాబట్టి బై కమిషన్ అకౌంట్. బై కమిషన్ అకౌంట్. ఎంత అమౌంట్? 500. దీనికి డిస్కౌంట్ రిసీవ్డ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇంతే. 2 కాలమ్ క్యాష్ బుక్ అంటే ఫస్ట్ మనకి ఫార్మాట్ ఏమొస్తుంది? డేట్, పర్టిక్యులర్స్, ఎల్ఎఫ్, క్యాష్, డిస్కౌంట్ అలౌడ్. డేట్, పర్టిక్యులర్స్, ఎల్ఎఫ్, క్యాష్, డిస్కౌంట్ రిసీవ్డ్. 2 కాలమ్ క్యాష్ బుక్. క్రెడిట్ అండ్ డెబిట్ కూడా రాసుకోవాలి. రాయకపోతే 1 మార్క్ కట్ చేస్తారు ఎగ్జామ్ లో. ఇంకా ట్రాన్సాక్షన్స్ అన్ని ఫుల్ గా రాయాలి. ఇట్లా నేను షార్ట్ కట్ లో ప్లేస్ లేక రాశాను. మీరు కాలమ్ కొంచెం పెద్దగా కొట్టుకొని అప్పుడు మీరు క్లియర్ గా రాయాలన్నీ. నీట్ గా రాసిన తర్వాత ఇట్లా డిస్కౌంట్ అలౌడ్, ఎక్కడైతే డిస్కౌంట్ అలౌడ్ ఇవ్వలేదో అట్లా డాషెస్ పెట్టుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో, క్యాల్కులేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనము డిస్కౌంట్ అలౌడ్ కాలం ఉంది కదా, ఆ కాలం లో క్యాల్కులేషన్ ఏమి ఉండదు, నార్మల్ గా వేసేసుకోవాలి. ఎంత వచ్చిందని చెప్పి 50. ఇక్కడ 50 ఉంది కాబట్టి డైరెక్ట్ 50 అని వేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఎంత ఉంది? 100, 250, 350. 350 ఉంది, 350 వేసేసుకున్నాను. ఇక్కడ యాక్చువల్గా 2 సైడ్స్ లైన్స్ వస్తాయి, ఈక్వల్ గా కొట్టాలి లైన్స్. ఇక్కడ నుంచి రాదు, 2 సైడ్స్ లైన్స్ కొట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా కొట్టాలి. ఇక్కడ కూడా 2 సైడ్స్. నెక్స్ట్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాము. డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్డ్ వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇప్పుడు డెబిట్ సైడ్ ఎంత వచ్చిందో చూద్దాం అమౌంట్. ప్లస్ 300 ప్లస్ 500 ప్లస్ 500 13500. ఎక్కడైనా సైడ్ కి రాసుకోండి, మళ్ళీ రాసుకున్న తర్వాత అది రఫ్ చేయాలి ఎగ్జామ్ లో. లేదంటే రఫ్ వర్క్ అని చెప్పి మొత్తం ఎగ్జామినేషన్ బుక్లెట్ ఉంటది కదా, దాని బ్యాక్ సైడ్ లో లాస్ట్ పేజ్ లో రఫ్ వర్క్ అని చెప్పి అక్కడ రాసుకోవచ్చు. బట్ ఇట్లా ప్రాబ్లమ్ లో మధ్యలో రాయకూడదు. ఎక్కడో ఒక దగ్గర రాసుకోండి, బ్యాక్ సైడ్ లాస్ట్ పేజ్ లో రాసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. డెబిట్ సైడ్ అమౌంట్ అని చెప్పి క్లియర్ గా రాసుకోండి. ఇప్పుడు డెబిట్ సైడ్ చేసాం కదా, ఇప్పుడు క్రెడిట్ సైడ్ ఎంత వచ్చిందో చూద్దాం. 2000 ప్లస్ 1400 ప్లస్ 200 ప్లస్ 1850 ప్లస్ 500 ప్లస్ 200 ప్లస్ 100 ప్లస్ 200 ప్లస్ 5900 ప్లస్ 500 ఎంత వచ్చింది? 12850. ఇది కూడా ఇక్కడ సైడ్ కి రాసుకోండి, 12850. ఎగ్జామ్ లో రాయకూడదు, రాస్తే వాళ్ళు మార్క్స్ కట్ చేస్తారు. సో ఇప్పుడు 2 సైడ్స్ లో ఏది పెద్దగా వచ్చి 13500 అని రాసుకోవాలి. 13500. సో ఇప్పుడు మనకి ఎక్కడ సైడ్ తక్కువ వచ్చింది? ఇక్కడ సైడ్ తక్కువ వచ్చింది. సో బ్యాలెన్స్ చేయాలి కదా. బ్యాలెన్స్ చేయాలంటే వాళ్ళు మీకు క్వశ్చన్ లో ఇచ్చిన మంత్ డేట్స్ ఇస్తారు కదా, ఆ డేట్స్ లో ఎండింగ్ డేట్ ఏది ఉందో చూసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ గా డేట్ ఇయర్ ఏం రాసుకోలేదు కాబట్టి పర్ సపోజ్ ఇది ఒకవేళ ఏప్రిల్ ఉందనుకోండి, ఏప్రిల్ లో లాస్ట్ డేట్ ఏంటి? 30 కదా. సో ఇక్కడ ఏం రాయాలి? 30 బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్. ఇప్పుడు మనకు పెద్ద నంబర్ ఏమొచ్చింది? 13500.
మైనస్ ఎంత 12850 12850 ఎంత వస్తుంది 650. సో ఇప్పుడు 650 మనకు తక్కువ వస్తుంది. సో ఇక్కడ 650 అని రాసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం ఏప్రిల్ అని రాసుకున్నాం కదా, ఏప్రిల్ 1 కదా. నెక్స్ట్ కింద మే 1 అని రాసుకోవాలి. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 650. అదే 650ని ఇక్కడ కింద వేసుకోవాలి. అంతే. ఇలా చేస్తే ఒక ప్రాబ్లం కంప్లీట్ గా అవుతుంది. ఇక్కడ 2 సైడ్స్ ఈక్వల్ గా కొట్టుకోవాలి. లైన్ కొట్టుకున్న తర్వాత ఈ ఎండింగ్ డేట్ ఈ బాక్స్ కి అంటే ఈ లైన్స్ కి పైన రావాలి. నాకు ఇక్కడ ప్లేస్ సరిపోలేదు కాబట్టి నేను ఇలా అడ్జస్ట్ చేసిన. మీరు మాత్రం 2 సైడ్స్ లైన్ ఈక్వల్ గా కొట్టుకొని ఇది ఈ లైన్స్ కి పైన రావాలి. అంటే దీంతో పాటే ఎంట్రీస్ తో పాటే ఉండాలి. కొంచెం స్పేస్ ఇచ్చుకోండి లైన్స్ కి కింద. తర్వాత ఏది పెద్దగా ఉందో 2 సైడ్స్ అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్కడ సైడ్ తక్కువ ఉందో అంటే ఇప్పుడు ఇది సైడ్ పెద్దగా వచ్చింది. సో 2 సైడ్స్ అది వేసుకున్నాం. ఇక్కడ సైడ్ తక్కువ వచ్చింది. సో ఈ పెద్ద నంబర్ల నుంచి చిన్న నంబర్ మైనస్ చేసి ఎంత వస్తుందో అది క్యారీ డౌన్ లో వేసుకోవాలి. వేసుకున్న క్యారీ డౌన్ ని మళ్ళీ నెక్స్ట్ మంత్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. అంతే. ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తే ఒక ప్రాబ్లం అయినట్టు. ఇంతే. ఈ యొక్క ప్రాబ్లం చేస్తే మీకు 2 కాలమ్ క్యాష్ బుక్ ఈజీగా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.